పేరు ముత్యాలమ్మ సర్పంచ్గా పనిచేస్తున్నాను. మాది ముత్యాలంపాలెం, దిబ్బపాలెం, జాలారపేట, దిబ్బవరపాలెం ఇవన్నీ మత్స్యకార గ్రామాలు. మా సముద్రం ఆడుకొని ఉప్పుటేరు ఉంది. ఈ ఉప్పుటేరు సుమారు ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది ముత్యాలంపాలెం నుండి దేవాడ వరకును. ఈ ఉప్పుటేరులో మత్స్యకారులంతా కూడా చేపలు వేటాడుకొని జీవించే ప్రాంతం ఇది. అటువంటి మా జీవనాధారమైనటువంటి ఉప్పుటేరు ఈరోజు ఈ స్థానిక ఫార్మా కంపెనీలన్నీ కూడా విష రసాయనాలన్నీ కూడా అకారణంగా విడిచిపెట్టడం వల్ల ఎటువంటి ముందస్తు చర్యలు వాళ్ళు దండోలు ఇక్కడ తెలియజేయకుండా విడిచిపెట్టడం వల్ల ఈ ఉప్పుటేరు ఉన్నటువంటి చేపలన్నీ కూడా చేపలు, రొయ్యలు, పీతలు, బొంతలు అన్నీ చాలా జీవరాశులన్నీ కూడా మృత్యువాత పడ్డాయి. ఈ కారణంగా ఈ రోజు నుండి ఈ 5-6 గ్రామాల మత్స్యకారులందరూ కూడా మరి చేపలు వేటాడే పరిస్థితి లేదు. చిన్న చేపలు సైతం ఆఖరికి బురదలో ఉన్నటువంటి పీతలు చనిపోయినాయి. లోన బురదలో కూరిపోయిన పాములు, నీటి పాములు కూడా చనిపోయి తీరిపోయిన పరిస్థితి ఇవాళ పెద్దలందరూ కూడా చూశారు. ఈ సంఘటన చూడడానికి మా పరవాడ మండలం నుండి ఇచ్చేటటువంటి పార్టీ పెద్దలు, జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు సోదరులైనటువంటి పంచకాల ప్రసాద్ గారు, స్థానిక మాజీ ఎంపీపీలు పైలా జగన్నారాయణ గారు, మాసారు అప్పలనాయుడు గారు, పరవాడ సర్పంచ్ అప్పలనాయుడు గారు, ముత్యాలంపాలెం మాజీ ఎంపీటీసీ సత్యకాల అమ్మోరు గారు, ఎంపీటీసీ రవి గారు, తిక్కోనపాలెం సర్పంచ్ చేపల మస్తేన్ గారు, మండల కోపం సభ్యులు మైల్పల్లి అప్పన్న గారు, అలాగే పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విఎఫ్ చెన్నా గారు, రావణ సర్పంచ్ కోటూరు సన్యాసాడి గారు, ఇదే నుండి సీనియర్ నాయకులు జనసేన సీనియర్ నాయకులు గోవింద్ గారు, పెద్దలందరూ వచ్చి ఉన్నారు. అందరూ చూశారు కాబట్టి చేపలు చనిపోవడం ఇదంతా వాస్తవం. కాబట్టి ఇక్కడ స్థానిక ఫార్మా కంపెనీలు ఏమైనా ముఖ్యంగా విర్కో ల్యాబొరేటరీ, ఏషియన్ పెయింట్స్, అలాగే ఫార్మా కంపెనీలు ఏవైతే పైప్ లైన్ వేశారో పైప్ లైన్ నుండి కూడా లీకేజ్ రావడం వల్ల ఈ యొక్క మత్స్య సంపద చనిపోయినట్టు మేము అందరూ ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. కాబట్టి మేము మా చేపల వేట పోయింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి దీనిపై సమగ్ర విచారణ జరిపించి భోజన ఫార్మా కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ కంపెనీల బారి నుండి మత్స్యకారులు మత్స్య సంపదను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా సరే ఈ చేపలు చనిపోవడం కారణమైనటువంటి ఈ యొక్క ఫార్మా కంపెనీలపై అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మత్స్యశాఖ కానీ సంయుక్తంగా విచారణ జరిపి భోజన ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకొని మత్స్యకారులు కాపాడాల్సిన కోరుతున్నాం. పనిలో పనిగా ఈరోజు ఈ ఉప్పుటేరు సందర్శన వచ్చిన నాయకులందరూ చూశారు. ఇక్కడ కరుణ ఆక్వాఫామ్ అనే మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు రొయ్యల చర్యల కారణంగా సుమారు 100 నుండి 150 ఎకరాలు మత్స్యకారులు చేపలు వేటాడి ఉప్పుటేరు కబ్జాకు గురైంది. నాయకులందరూ చూశారు కాబట్టి ప్రభుత్వ రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క కబ్జాల మీద కూడా దృష్టి పెట్టి ఈ కబ్జాదారుల బారి నుండి మత్స్యకారుల జీవనాలు ఉప్పుటేరును కాపాడాల్సిందిగా, వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ముత్యాలంపాలెం ఉప్పుటేరులో విపరీతమైన చేపలు